రంగంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఆయన అభిమానులు కొందరు ప్రేమగా గురూజీ అని పిలుచుకుంటారు. ప్రేక్షకుల్లోనూ కొందరు గౌరవ భావంతో త్రివిక్రమ్ను అలా సంబోధిస్తుంటారు. త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలు కుటుంబ సమేతంగా చూసేలా ఉంటాయని ఆనందపడుతుంటారు. ఆ సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా తప్పనిసరిగా ఒక్కసారైనా థియేటర్లలో చూడడానికి ఆసక్తి చూపుతుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. త్రివిక్రమ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. దానికి అధినేత్రి ఆయన భార్య సాయి సౌజన్య. ఈ సంస్థ సోలోగా కాకుండా కేవలం సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మాత్రమే సినిమాలను నిర్మిస్తోంది. గతంలో ఇలా సొంత నిర్మాణ సంస్థ లేనప్పుడు కూడా త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని సంస్థల్లోనూ సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనూ భాగస్వామి అని వార్తలు వస్తుండేవి. బాబాయ్ అబ్బాయిలు సూర్యదేవర రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీలకు త్రివిక్రమ్ అన్ని విషయాల్లోనూ వెన్నుదన్నుగా నిలిచి ఉంటాడని అంటారు. ఇలా స్లీపింగ్ పార్ట్నర్ గా కాకుండా అధికారికంగానే తాను ఓ బ్యానర్ ను పెట్టి అందులో భాగస్వామ్యం తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుని ఉండవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమాలను తలుచుకుంటేనే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది. త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినిమాలు, అందులోని సన్నివేశాలు, వాటి పోకడాలు చూసి ఇదేమిటి, ఇలాంటి సినిమాలు ఈ బ్యానర్ నుండి వస్తున్నాయని అనుకుంటున్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు చూసిన వారు, అందులో సంభాషణలు విన్నవారు నోరెళ్లబెట్టారు. అయితే ఆ 2 సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇదే సక్సెస్ ఫార్ములాగా భావించి ఆ బ్యానర్ నుండి కొంతకాలంగా అదే తరహా సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. చిత్రమేమిటంటే అందుకు కాసంత భిన్నంగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సిద్ధు జొన్నలగడ్డతో నిర్మించిన జాక్ బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. దాంతో ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్, కుర్రకారుని కిర్రెక్కించే సీన్స్ ఉంటేనే ఇవాళ సినిమా థియేటర్లకు జనం వస్తారనే భావనలో సదరు నిర్మాతలు పడిపోయినట్లుగా అనిపిస్తోంది. దాంతో సిద్ధు జొన్నలగడ్డతో తాజాగా సితారా ఎంటర్టైన్మెంట్స్ తీస్తున్న సినిమాకు బోల్డ్ టైటిల్ పెట్టారు. అంతేకాదు దాని ట్యాగ్ లైన్ సైతం వివాదాలకు తెరలేపేలాగా ఉంది. ఇంతకు మూవీ టైటిల్ ఏంటంటే బ్యాడ్ యాస్. ఇక దీని ట్యాగ్ లైన్ ఇఫ్ మిడిల్ ఫింగర్ వాజ్ ఎ మ్యాన్ అట. హీరో క్యారెక్టరైజేషన్ ను ప్రతిబింబించేలా ఈ టైటిల్ పెట్టినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. దీని అర్థం పైకి చెప్పుకోవడానికి ఎలా ఉన్నా స్లాంగ్ లో దీని బూతు మాటగానే ఉపయోగిస్తారు. గతంలో సిద్ధు జొన్నలగడ్డతో కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాను, ఆ మధ్య యాంకర్ సుమా కొడుకు రోషన్ కన్కాలాతో బబుల్ గమ్ సినిమాలను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరెపు దీనికి దర్శకుడు. వేరే ఏ నిర్మాణ సంస్థో, ఏ దర్శకుడో ఇలాంటి సినిమాలను తీస్తే ఎవరూ పెద్దంతగా పట్టించుకునేవారు కాదు. కానీ త్రివిక్రమ్ లాంటి వ్యక్తి ఇలాంటి స్క్రిప్ట్కు, ఇలాంటి పేర్లకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అర్థం కావడం లేదని ఆయన అభిమానులు వాపోతున్నారు. సక్సెస్ కోసం, 4 కాసుల కోసం త్రివిక్రమ్ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ కు ఓకే చేసేస్తారా అని బాధపడుతున్నారు. వీళ్ళ ఆక్రోశం, ఆవేదన మరి త్రివిక్రమ్ వరకు చేరుతుందో లేదో చూడాలి.